అందరికీ నమస్కారం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు ఈ సౌందర్యలహరి విద్యను ప్రసాదించినటువంటి మా గురువైన శ్రీ లక్ష్మమ్మ గారి పాదపద్మం నమస్కరిస్తూ, ఆదిశంకరాచార్యులు యొక్క అనుగ్రహాన్ని ఆశిస్తూ, మరియు ఈ సౌందర్యలహరిలోని శ్రీ విద్యాతత్వ రూపిణి అయినటువంటి లలితా పరాభట్టారిక దేవత కూడా అనుగ్రహాన్ని ఆశిస్తూ ప్రార్థిస్తూ, ఆమె నా నోట ఆమె గురించి ఆమె పలికించాలని కోరుతూ మొదలు పెడుతున్నాను. నిన్న మనం 15వ శ్లోకం చెప్పుకున్నాం. ఇవాళ మనం 16వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. 16వ శ్లోకం. కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదదతి సతాం రంజనమమీ. ఈ శ్లోకంలో మనకు సౌందర్యలహరిలోని 16వ శ్లోకంలో అమ్మవారు, సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షము ఎలా ఉంటుంది, ఆమె ఏ వర్ణంలో ఉంటారు అనే విషయం చెప్తున్నారు. మనకు 15వ శ్లోకంలో సరస్వతి అమ్మవారు, శారదా అమ్మవారు తెల్లని రంగుతో ఉన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలోకి వచ్చేసరికి ఎరుపు రంగు చెప్తున్నారు. అంటే ఋషులకు ఎరుపు రంగులో, అదిగాక అమ్మవారి బీజాక్షరంతో వారికి దర్శనమిస్తేనే ఆ రూపంలో వాళ్ళు ఈ శ్లోకాన్ని వర్ణిస్తున్నారు. అంటే ఆదిశంకరాచార్యులకి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారు ఏ బీజాక్షరంతో కనిపించారో, ఏ రంగుతో కనిపించారో దాన్ని ఈ శ్లోకంలో మనకు వర్ణిస్తున్నారు. అలా ఎర్రగా ఉన్న అమ్మవారు ఏమి అనుగ్రహిస్తారు భక్తులైన వాళ్ళకు అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. అంటే ఆయన ధ్యానం చేసి ఆయన పొందిన అనుభూతినే మనతో పంచుకుంటున్నారు ఈ శ్లోకంలో. అది అసలు అర్థం. వెళ్దాం. ఒక సరస్సు ఉందట. సరస్సు నిండా పద్మాలు ఉన్నాయి. అది పద్మాలతో కూడిన కొలను. ఆ పద్మాలు ఏమవుతాయి? ఉదయాన్నే సూర్యుడు ఉదయించంగానే మొగ్గలుగా ఉన్న పద్మాలు విచ్చుకుంటాయి. ఆ విచ్చుకున్నాన్ని ఎలా ఉంటుందో మొదటి పాదంలో వర్ణిస్తున్నారు. దాన్ని దేంతో పోలుస్తున్నారు చూడండి. కవీంద్రాణాం చేతః, అమ్మా గొప్ప గొప్ప కవులంతా ఉన్నారే, వాళ్ళ మనస్సులు, చేతః మనస్సులనే పద్మవనం ఉందట. మామూలుగా భూమిపైన ఉండే సరస్సులో ఉండే ఆ సరస్సులో ఉండే పద్మాలు సూర్యకాంతి ఉదయాన్నే సూర్యుడు ఉదయించంగానే విచ్చుకున్నట్టుగా నీవు ఎలా ఉన్నావంటే బాలాతపరుచిం, అమ్మ నీ కాంతి ఎలా ఉందంటే ఉదయాన్నే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎంత ఎర్రని కాంతిలో ఉంటుందో ఆకాశంలో, అంత ఎర్రని కాంతితో అమ్మవారు ఉన్నారట. అట్లాంటి అమ్మవారు దర్శనమైన వాడికి, ఎవడైతే ధ్యానం చేస్తాడో, ఎవడైతే పూజిస్తాడో, ఎవడైతే ఆ రూపాన్ని దర్శిస్తున్నాడో వాడికి అటువంటి కవులు, ఆ కవుల యొక్క మనసులు ఎట్లా ఉన్నాయట? పద్మాల్లాగా ఉన్నాయట. నువ్వెలా ఉన్నావంటే ఉదయసు సూర్యబింబంలాగా ఉన్నావు. వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయి? కవుల యొక్క మనసులు అంటే విచ్చుకున్న పద్మాల్లాగా ఉన్నాయి. నువ్వు వస్తుంటే విచ్చుకున్నాయట. అంటే అమ్మవారిని సూర్యబింబంతో పోలుస్తున్నాడు. అదే సమయంలో ధ్యానించినటువంటి ఆ కవుల యొక్క గొప్ప మనసులు ఎలా ఉన్నాయంటే వాళ్ళు విచ్చుకున్న పద్మాల్లాగా ఉన్నాయట వాళ్ళ మనసులు. అది అర్థం మొదటి పదానికి. కవీంద్రాణాం చేతః, కవుల్లో గొప్పవాళ్ళైన కవుల యొక్క మనసులు అనేటువంటి పద్మాలు, కమలవనం, పద్మవనం
అది ఎట్లా ఉందట, బాలాతపరుచిం, బాల బాల సూర్యుడు అప్పుడే వెచ్చుకుంటూ వస్తున్నటువంటి ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం యొక్క ఎరుపు రంగు వలె, రుచిం కాంతి వలె వాళ్ళకు అలా ఉందమ్మా అని వర్ణించిస్తున్నాడు. వాళ్ళ మనసులేమో పద్మాలతో పోల్చాడు, అమ్మవారినేమో అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబంతో పోల్చాడు. ఇంకా భజంతే ఏ సంతః, అటువంటి దృశ్యాన్ని ఎవరు ధ్యానం చేయగలరంటే సంతులు మాత్రమే చేయగలరు. భజంతే, ఎవడైతే ఆరాధిస్తున్నాడో, ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో, ఎవడైతే అమ్మవారి గురించి భజన చేస్తున్నాడో అటువంటి వాళ్ళు ఎవరు? అటువంటి వాళ్ళు సంతులు, వాళ్ళు సాధు పురుషులమ్మా. వాళ్ళు ఎటువంటి అమ్మవారిని దర్శనం చేస్తారంటే కతిచిత్ దరుణామేవ భవతి, అది ఎటువంటి ఎరుపు వర్ణనం అంటే అనిర్వచనీయమైంది. కతిచిత్, దాన్ని వర్ణించడం, ఇది ఈ రూపంలో ఉంది ఆ ఎరుపు రంగు చెప్పడానికి చెప్పలేనంత అందంగా ఉందట అమ్మవారు. కతిచిత్ అరుణమేవ భవతీం, అమ్మ నువ్వు ఎలా ఉన్నావంటే ఎల్లని కాంతితో ఉన్నావు, పై నుంచి కింది దాకా ఎరుపు రంగుతో ఉన్నావు, మెరిసిపోతున్నావు. అటువంటి నీ రూపాన్ని ఆ సాధు సంతులు మాత్రమే దర్శించగలరు. దర్శించే వాళ్ళకి ఏమవుతుందో వెంటనే చెప్పేసిన ప్రయోజనం ఏంది వాళ్ళు చూస్తే ఏమవుతుంది వాళ్ళకి. నాలుగో పాదం, గభీరాభిర్వాగ్భిహి, వాడికి ఏమైపోతుంది, వాడికి వాక్ శక్తి వస్తుంది. ఎలాంటి వాక్ శక్తి వస్తుందట, ఆ వాక్కులు ఎలా ఉంటాయి, గంభీరంగా ఉంటాయి, లోతుగా ఉంటాయి. కొంతమంది మాట్లాడుతుంటే మర్మగర్భంగా మాట్లాడుతుంటారు. పైకి మాట్లాడేటప్పుడేమో చాలా సింపుల్గా మాట్లాడుతున్నట్టు, కానీ ఒక్కొక్క మాట ఎదుటి వాళ్ళ గుండెల్లో గుచ్చుకునేటట్టుగా మాట్లాడుతుంటారు. అంటే అట్లని వాళ్ళు పనికి మాల వాళ్ళనో దుర్మార్గులు కాదు, అంటే అంత మేధస్సు ఉంది వాళ్ళ మెదడులో. అంటే ఎదుటి వాళ్ళని ఒప్పించగల శక్తి ఉంది. మళ్ళీ ఆ మాట్లాడే మాటల్లో కూడా పైకి వాళ్ళని వెక్కిరిస్తున్నట్టుగానో లేదో అంటే వాడు ఎదుటివాడు ఆలోచిస్తే కానీ తెలియదన్నమాట వాడన్న మాటలో ఎంత అంతరార్థం ఉందనే విషయం. అంత గంభీరంగా లోతైన మాటలు. మనకు కొంతమంది మాట్లాడుతుంటారు, చాలా గొప్పగా మాట్లాడతారు. ఆ వాక్చాతుర్యం అందరికీ రాదు. అది రావాలంటే కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అట్లాంటి మాటలు వస్తాయి. మనకు పొడుపు కథలు ఉండేవి మన ఇళ్లలో, అందరూ పెద్దవాళ్ళు ఉపయోగించేవాళ్ళు. ఆ పొడుపు కథల్లోనే అంత రహస్యం ఉంటుంది. వాళ్ళు వెక్కిరిస్తున్నారా ఏమంటున్నారా అనే విషయం మనం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకని ఆ పొడుపు కథ విప్పితే కానీ మనకు అర్థం కాదు. అట్లా మాట్లాడుతున్నా అంటే అర్థమైంది వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నట్లు లెక్క, ఎంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి గభీరాభిర్వాగ్భిః, కానీ అటువంటి మాటలు కూడా ఎలా ఉన్నాయట, విదతతి సతాం రంజనమమి, అటువంటి మాటల వల్ల ఎదుటి వాళ్ళకి బోర్ కొడదు, విసుగు పుట్టదు. వీడు మాట్లాడితే విసుగ్గా ఉందా నాయనని పక్కకు పోవాలనిపించదట, హాయిగా వినసొంపుగా ఉండి వినాలనిపిస్తుంట ఎవరికైనా సరే. ఎక్కడైనా వాళ్ళు వేదికలకి సభా రంజనం, సభల మీద వేదికల మీద ఎత్తి మాట్లాడుతూ ఉంటే రంజనమమి, వాళ్ళ అదుటి వాళ్ళ మనసులందరినీ, ఆ సభలో ఉండే ప్రతి ఒక్కళ్ళ మనసులను కూడా రంజింపజేయగల శక్తి వాళ్ళకి ఉంటుంది. కవులందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా వాక్చాతుర్యం ఎక్కువ ఉంటుంది, కట్టిపడేసినట్టుగా ఉంటుంది మాటలు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడుతున్నా కూడా హాయిగా ఒక జోలపాట పాడినట్టో లేదా అందరిని బుజ్జగిస్తున్నట్టో లేదో మనసుకు హత్తుకునే రకంగా మాట్లాడినట్టుగా ఉండి వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా తనివి తీరకుండా వింటూ ఉంటారు. అటువంటి వక్శక్తి ఈ అరుణవర్ణంతో ఉన్న అమ్మవారిని చూస్తే వస్తుందని అర్థం చెప్తున్నారు. ఇంకా విరించి ప్రేయస్యాహ, మరి ఆ అరుణవర్ణంతో ఉన్న అమ్మవారు ఎవరట, ఆ బ్రహ్మదేవుడు, సాక్షాత్తు విరించి బ్రహ్మదేవుడు. ప్రేయస్యాహ, ఆయన యొక్క ప్రేయసి ఎవరు, సరస్వతీదేవి. ఆమె తరుణతర శృంగార లహరి, ఆమె ఎటువంటిదట, తన భర్తకు శృంగారంలో తోడ్పడుతూ ఆయనకు ఆనందం కలిగిస్తూ ఉంటుంది. నా పైన అర్థం, లోపల అర్థం అది కాదు. ఈ వాక్యానికి అర్థము బ్రహ్మదేవుడి భార్య అయిన ఆ సరస్వతి దేవి ఆ బ్రహ్మదేవుడికి ఆనందం కలిగించడం, శృంగార భావనతో ఆనందం కలిగిస్తుంది అని అర్థం. కానీ లోపల అర్థం అది కాదు. లోపల అర్థం ఏంది, ఎవడైతే ఏ సాధు పురుషుడైతే ఉంటాడో
ఎవడైతే అరుణవర్ణంతో ఉన్న అమ్మవారిని దర్శిస్తాడో, భజిస్తాడో, సేవిస్తాడో, ఆరాధిస్తాడో, ఏమి చేస్తాడో మొత్తానికి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రుడైన వాడు మాత్రం వాడు పొందేది ఏంటంటే ఆ సరస్వతి కటాక్షం పొందుతాడు. ఎటువంటి కటాక్షం అది? శృంగారలహరి. శృంగార భావనలు అంటే శృంగారం అంటే శోభ, కాంతి. ఇంకా ఇంకా కొంచెం లోతుపోదాం. కవిత్వంలో ఏముంటుంది? అలంకారాలు ఉంటాయి, ఛందస్సు ఉంటుంది. ఆ అలంకార భావాలన్నీ వాళ్ళకి వస్తాయి. అంటే కవిత్వంలో ఏ సమయంలో ఏది ఉపయోగిస్తే అందంగా ఉంటుందో ఆ అలంకారాన్ని ఉపయోగించేంత వాక్శక్తి వాళ్ళకు వస్తుంది. ఆ కవిత్వం పటుత్వం వస్తుంది, రాసే శక్తి వస్తుంది, ఆ భావనా శక్తి వస్తుంది, ఆ ఆలోచన శక్తి వస్తుంది అనమాట. అది అసలు చెప్తున్న విషయం. అంటే అమ్మవారి యొక్క ఎర్రని అమ్మవారిని ఊహించుకున్న వాడికి, ధ్యానించిన వాడికి, ఎవరైతే ఆరాధిస్తాడో, భజిస్తాడో, భజనలు చేస్తాడో, ఏదైతే ఏ మార్గంలో వెళ్ళినా సరే వాడు ఆ అమ్మవారి అనుగ్రహం పొందిన వాడికి వచ్చే ఫలితాన్ని ఏందో ఈ శ్లోకం ద్వారా మనకి ఆది శంకరాచార్యులు తెలియజేస్తున్నారు. ఇంకా ఎట్లా ఉంటుంది అసలు ఆ విధంగా ఎలా ఎందుకు చెప్తున్నాడు ఆది శంకరాచార్యుడు అంటే, ఆ ఎడ్డనిగా ఉన్న తల్లి వాళ్ళకు దర్శనం ఇచ్చింది. ఎలా దర్శనం ఇచ్చింది? మనకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? తెల్లని వర్ణంతో ఉన్న అమ్మవారి చేతిలో ఏముంది? అభయ ముద్ర, వరద ముద్ర, మరియు అక్షమాల, మరియు పుస్తకం ఉందని చెప్పారు. ఈ వర్ణంతో ఉన్న అమ్మవారి చేతిలో ఏముంటాయంటే ఈ 4 ఉంటాయి. మరియు కామాక్షి అమ్మవారి చేతిలో ఉండేటువంటి మిగతా 4 ఉంటాయి. అంటే అమ్మవారి చేతులు 8. 8 మొదటి 4 అది ఇచ్చేస్తుంది. ఏ 4 ఇస్తున్నది అమ్మవారు? మనకు ముందు శ్లోకంలో చెప్పినట్టుగా ఆ తెల్లని వనంలో ఉన్న అమ్మవారు ఏమేమి ఇస్తారో అభయం ఇస్తుంది, వరములు ఇస్తుంది, మరియు జ్ఞానం ఇస్తుంది, అక్షమాల ద్వారా నీకు అక్షర సౌకర్యం ఇస్తుంది. ఆ 4 ప్రయోజనాలు ఇస్తూ మరియు ఇంకో 4 ఇస్తున్నారు. దీంట్లో ఏమిస్తున్నది? వాక్చాతుర్యం ఇస్తోంది. వాక్చాతుర్యంతో పాటు ఏమిస్తోంది? ఆలోచన తరంగాలు ఇస్తోంది. మనసులో ఆలోచన బహిరంగంగా చేస్తుంది. అరుణాం కరుణా తరంగితాక్షి. ఆమె కరుణ కురిపిస్తుంది అరుణవర్ణంతో ఉన్న తల్లి. ఎలా కురిపిస్తుంది? మంచి వాక్శక్తి వస్తుంది. ఆ వాక్శక్తి ఎలా వస్తుంది? వాడు కవిత్వం రాస్తే కవిత్వంలో అలంకారాలు, ఛందస్సు గుప్పించబడుతుంది. మరియు వాడు మాట్లాడితే నర్మగర్భంగా మాట్లాడే శక్తి వస్తుంది. అంతేకాకుండా వాడు మాట్లాడితే ఏమవుతుంటే సభారంజకంగా మాట్లాడగలడు. ఎక్కడైనా వాక్ ప్రవాహం వస్తుంది వాడికి. ఎంతటి వాడినైనా ఓడించగలుగుతాడు వాక్శక్తిలో. అటువంటి గొప్ప శక్తి వస్తుందని చెప్పడమే ఈ శ్లోకంలో అంతరార్థం. అమ్మవారికి 8 చేతులు కాబట్టి ఇంకో 4 చేతుల్లో ఏముంటాయంటే అంకుశం. మనకు లలిత అమ్మవారి చేతిలో ఉన్నట్టే అంకుశము, పాశము, కోదండము, ఇక్షుకోదండం అంటే చెరుకు వేలు, పుష్పబాణాలు 5 ఆ 5 చేతుల్లో ఉంటాయి. ఈ 8 చేతులతో 4 చేతుల్లో ఉంటాయి. 8 చేతుల్లో ఉండే వాటి ద్వారా ఆ సాధకుడికి వచ్చే ప్రయోజనం ఏంటంటే వాక్శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది, ఆలోచన శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది, బుద్ధి శక్తి బాగుంటుంది. వాడు ఏది అనుకున్నా ఎదుటివాడిని గెలిచే శక్తి కూడా వాడికి ఉంటుందని చెప్పడమే ఈ శ్లోకంలోని అంతరార్థం. ఇంతేకాకుండా మనకు 15 శ్లోకంలో కానీ 16 శ్లోకంలో కానీ సరస్వతి అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలు వీటిలో ఉన్నాయి. కాబట్టి మనం చదివితే ఏమవుతుంది? మనకు దేవి భాగత్వంలో ఉంటుంది. ఊరికే ఒక పిల్లవాడు వాడికి ఏమి తెలియని వాడే ఊరికి పంది అరుపు విని ఐ ఐ ఐ అంటాడు. వాడికే సరస్వతి కటాక్షం లభిస్తుంది. అటువంటిది ఈ ఐం బీజమే ఈ శ్లోకంలో దాగి ఉంది. నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు మీకు, కానీ దాంట్లో మాత్రం ఆ బీజాక్షరాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ శ్లోకాన్ని మన అదృష్టం ఏంటంటే ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే మనం ఆ బీజాక్షరాన్ని పరికిందాతో సమానం అయిపోతుంది. కాబట్టి మనకు వాక్శక్తి కావాలనుకున్నప్పుడు ఈ 15, 16, 17 శ్లోకాలు కానీ చదువుకుంటుంటే రోజు వాక్శక్తి బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి ఈ ఆదిశంకరాచార్యులు మనకు ఎంతటి సౌకర్యాన్ని ఇచ్చాడు చూడండి. ఏ గురువు సద్గురువులు అవసరం లేదు, ఎవరినో పట్టుకొని ఉపదేశం పొంది కష్టపడాల్సిన అవసరం లేదు. నేరుగా మనము ఈ శ్లోకం చదవడం వల్ల బీజాక్షరాంత సాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో అదే ఫలితాన్ని మనం ఈ శ్లోకాల ద్వారా మనం పొందవచ్చు. ఇంత గొప్ప అదృష్టాన్ని మనకి కలగజేశాడు
ఆదిశంకరాచార్యులు. మనకు కాళిదాసు కానీ వీళ్ళంతా గొప్ప గొప్ప కవులయ్యారే, వీళ్ళంతా సరస్వతి కటాక్షం పొందిన వాళ్ళే. వాళ్ళు చూస్తే వాళ్ళ యొక్క కవిత్వం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పైకి కనిపించే అర్థాలు ఒకటే ఉంటాయి, లోపల వేరే అర్థాలు ఉంటాయి. శ్రీహర్షుడు కానీ వాళ్ళందరి కవిత్వం కూడా చాలా గంభీరంగా ఉంటుంది. లోపల ఉండే అర్థం మాత్రం పరమార్థం అంతా అమ్మవారి గురించే ఉంటుంది. అంటే తత్వం దాగి ఉంటుంది, పైకి చూస్తే ఏమో మామూలు మాటల్లాగే ఉంటాయి. అంటే అంత లోతుగా చెప్పగల శక్తి వాళ్ళకి ఎలా వచ్చింది? సరస్వతి కటాక్షం వల్లే వచ్చిందని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ శ్లోకాలు మనం చదువుకుంటే మనకు కూడా అంత శక్తి వచ్చి గొప్ప పండితులు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ శ్లోకాలు పారాయణ చేసుకోవడానికి అనుకూలమైనవి. ఇది ఈ 16 శ్లోకంలో ఉండే అంతరార్థం. ఈరోజు మనం 16 శ్లోకం పూర్తి చేసుకున్నాము. రేపు 17 శ్లోకంలోకి అడుగు పెడతాం. అంతవరకు సెలవు. పరబ్రహ్మార్పణమస్తు. అందరికీ నమస్కారం.